హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజికల్ మెన్ ఎడ్యుకేషన్. ఏపీ టెట్ మరియు డిఎస్సి కోసం ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉంటుందో, థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో, వాటిలో ఉన్న గ్రామర్ పాయింట్స్ ఉన్నాయో, అందులో ఉన్న వొకాబులరీ, వివిధ రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి నేను ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉంటాయండి. అందులో జాయిన్ అయినట్టయితే మనకు ఏపీటీఎస్సీ అండ్ టెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం మన గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. సో అందులో మనకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో నా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ప్రీవియస్గా మనం తెలంగాణ వారి కోసం మన లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ నుంచి బుక్స్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఈ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ బేస్డ్ మెటీరియల్ కూడా చాలా తక్కువ ప్రైసెస్ కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కూడా మనము ఏపీడిఎస్సి కోసం కూడా బుక్స్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంతవరకు మనకు ఈ థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలను అయితే మనం చూద్దాం. అసలు ఏమున్నాయి, ఇందులో ఏం చదవాల్సిన అంశాలు ఉంటాయి, మన ఎగ్జామ్ కోసం ఏ డీటెయిల్స్ మనకు ఉపయోగపడతాయి అనే అంశాలను అయితే మనం డీటెయిల్గా చూద్దాం. సో ముందుగా మనకు తెనాలి రామ అండ్ ద థీవ్స్ అనే దాంట్లో ఇందులో మనకు లెసన్ అయితే ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ఫేస్ ఇట్ అండ్ లెసన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఏ రీడింగ్ అయితే ఉంటుంది. ఇందులో మనకు జెస్టర్ అంటే ఏంటి, ఎ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లవ్. అంటే ఎవరైతే జోక్స్ చెప్తూ అవతల వాళ్ళని నవ్విస్తారో వాళ్ళని జెస్టర్ అంటారు. విట్ అంటే వర్డ్స్ని క్లెవర్ అండ్ హ్యూమరస్ వేలో ఉపయోగించగలిగే తెలివిని విట్ అని చెప్పేసి అంటున్నాడు. బ్యాక్ యార్డ్, ఏ ప్లేస్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద హౌస్. మనకు హౌస్ వెనకాల ఉండే ప్లేస్ని మనం బ్యాక్ యార్డ్ అంటారు. డ్రా అంటే పుల్ ఆర్ డ్రాగ్. సో డ్రా అంటే లాగడం అని అర్థం చేసుకోవచ్చు. ఫేమస్ అంటే నౌన్ అబౌట్ మెనీ పీపుల్, ఎక్కువ మందికి తెలిసి ఉండడమే ఫేమస్. విత్ గ్రేట్ అటెన్షన్ అంటే కేర్ఫుల్ అనేది విత్ గ్రేట్ అటెన్షన్ చెప్పచ్చు. వాల్యుబుల్, వర్త్ ఎ లాట్ ఆఫ్ మనీ. వాల్యుబుల్ అంటే చాలా ఎక్కువగా విలువైనది, మనీతో కూడి విలువైనది అని చెప్పవచ్చు. రష్డ్ అంటే డన్ ఇన్ హరీ. సో తొందరగా, రష్డ్ అంటే తొందరగా చేయడం, హరీగా చేయడం. ఎస్కేప్, టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్, తప్పించుకోవడం అనే మీనింగ్లో మనం ఇక్కడ వాడతాం. సో ఇందులో ఉన్న వొకాబులరీ పాయింట్స్. సో వొకాబులరీ పాయింట్స్లో హియర్ ఆర్ 2 ట్రీస్ అని చెప్పేసి అంటున్నాడు. ఇందులో ద ఫస్ట్ ట్రీ ఇస్ టాల్ అండ్ ద సెకండ్ ట్రీ ఇస్ షార్ట్. టాల్, షార్ట్. ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ టాల్ అండ్ షార్ట్ అనేవి ఉన్నాయి. సో ఇందులో మనకు ఈ రెండింటిని మనం ఏమంటామంటే ఆపోజిట్ వర్డ్స్ అని చెప్పేసి అంటాం. ఒక టాల్ అయితే ఇంకోటి షార్ట్ అవుతుంది. అలాంటి మరికొన్ని ఆపోజిట్ వర్డ్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇన్, అవుట్, ఎంటీ అంటే దానికి ఆపోజిట్ వచ్చేసి ఫుల్. ఓపెన్ అంటే క్లోజ్, ఓల్డ్ అంటే న్యూ, ఫాస్ట్ అంటే స్లో, ఇన్సైడ్ అంటే అవుట్ సైడ్. సో దానికి సంబంధించిన పిక్చర్స్ని కూడా ఇక్కడ ఇచ్చాడు. సో చూసుకోవచ్చు, ఎంటీ, ఫుల్ అలాంటివి అనమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆపోజిట్ వర్డ్స్ అంటున్నాడు. బిగ్ అంటే స్మాల్ అండి. రైట్ అంటే ఏమని చెప్తాం, రాంగ్ అని చెప్పవచ్చు. ఆఫ్టర్ అంటే బిఫోర్ అని చెప్పవచ్చు. అప్ అంటే డౌన్, పుల్ అంటే పుష్. పుల్ అంటే లాగడం, పుష్ అంటే తోయడం. ఇందులో ఉన్న గ్రామర్కి సంబంధించిన అంశాలు. తెనాలి రామ అండ్ హ్యాడ్ ఏ హ్యూజ్ గార్డెన్. ద థీవ్స్ లిఫ్టెడ్ ద బాక్స్ ఫ్రమ్ ద వెల్. ద వర్డ్ Tenali Rama denotes the name of a person. The word garden denotes the name of a person, and the word box denotes the name of a thing. Such naming words are called nouns. అంటే నేమ్స్ని తెలియజేసే వాటిని మనం నౌన్స్ అని చెప్పేసి అంటాము. సో ఈ విధంగా నేమ్స్ని తెలియడం అంటే పర్సన్ యొక్క నేమ్స్ అవ్వనివ్వండి, థింగ్స్ యొక్క నేమ్స్ అవ్వనివ్వండి, ప్లేస్ యొక్క నేమ్స్ అవ్వనివ్వండి, ఇలా నేమ్స్ని తెలియజేసే వాటిని మనం ఏమంటామంటే నౌన్స్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ పర్సన్కి సంబంధించిన, ప్లేస్కి, థింగ్స్కి సంబంధించిన నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ఇక్కడ రాయమని చెప్తున్నాడు. పర్సన్కి సంబంధించినవి అయితే తెనాలి రామ అండ్ శారద, శ్రీకృష్ణ దేవరాయ. ప్లేసెస్కి సంబంధించినవి గార్డెన్ ఒక ప్లేస్, అండ్ విజయనగరం ఒక ప్లేస్, అండ్ హౌస్ అనేది ఒక ప్లేస్. అండ్ థింగ్స్కి సంబంధించిన బాక్స్ ఒకటి, మ్యాంగో ఒకటి, స్టోన్ ఒకటి. ఇవి మనకు థింగ్స్కి సంబంధించిన నేమ్స్ అనమాట.
రైట్. అండ్ రీడ్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇందులో చదవండి అంటున్నాడు ఏదైతే అండర్లైన్ చేసిన వర్డ్స్ని. తెనాలి రామ హ్యాడ్ ఎ హ్యూజ్ గార్డెన్. హీ వాజ్ ఏ కోర్ట్ రిజిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణదేవరాయ ఇన్ ద kingdom of Vijayanagaram. In sentence 1 and 2, the words Tenali Rama, Sri Krishna Devaraya and Vijayanagaram are nouns and denote the names in particular. Such nouns are called proper nouns. So right. ప్రాపర్ నౌన్ అనే దాని గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి అంటే, ప్రాపర్ నౌన్ అంటే ఒక నేమ్, పర్టికులర్ పర్సన్ యొక్క నేమ్. పర్సన్స్ ఉంటారు, మ్యాన్, రకరకాల మనుషులు ఉంటారు. ఆ మనుషుల్లో పర్టికులర్గా ఒక పర్సన్ నేమ్ ఏంటి, తెనాలి రామ. అండ్ పర్టికులర్గా ఒక పర్సన్ నేమ్ ఏంటి, శ్రీకృష్ణదేవరాయ. పర్టికులర్గా ఒక ప్లేస్ నేమ్ ఏంటి, విజయనగరం. కింగ్డమ్ నేమ్ అనేది విజయనగరం. లాట్ ఆఫ్ కింగ్డమ్స్లో విజయనగరం అనేది ఒక కింగ్డమ్ అనమాట. ఆ విధంగా పర్టికులర్గా ఒక పర్సన్ నేమ్ కానివ్వండి, ప్లేస్ నేమ్ కానివ్వండి, సో ఏదైతే ఐడియా నేమ్ కానివ్వండి, ఇలా పర్టికులర్గా చెప్తే దాన్ని ప్రాపర్ నౌన్ అని చెప్పేసి అంటాం. ఎగ్జాంపుల్గా గీత, తాజ్మహల్ అండ్ మహాభారతం. నెక్స్ట్ థీవ్స్ నేమ్, కామన్ నౌన్ అనేది అంటున్నాడు. కామన్ నౌన్లో మనకు ఇక్కడ థీవ్స్, వెల్, వాటర్ అంటున్నాడు. కామన్ నౌన్ అంటే ఒక పర్సన్ యొక్క నేమ్ని పర్టికులర్గా చెప్పకుండా కామన్గా చెప్తాం అనమాట. ప్లేస్ కానివ్వండి, థింగ్ కానివ్వండి, ఓవరాల్గా చెప్తాం. ఇవి ఎగ్జాంపుల్గా డాక్టర్ అంటే అందులో ఈ డాక్టర్ అని మనం చెప్పట్లేదు. డాక్టర్ అనేది చాలామంది వస్తారు అందులో, సో ఆ విధంగా డాక్టర్ అని చెప్పవచ్చు. అండ్ రివర్ అని అంటే ఎగ్జాంపుల్గా గోదావరి రివర్ అని పర్టికులర్గా చెప్తే ప్రాపర్ నౌన్ అవుతుంది. కానీ ఇక్కడ ఓవరాల్గా ఏదో ఒక రివర్ అని జనరల్గా చెప్తున్నాం. ఇటువంటి వాటిని మనం ప్రాపర్ నౌన్స్ అని చెప్పేసి అనవచ్చు. కామన్ నౌన్స్ అని చెప్పేసి అనవచ్చు. రైట్. కామన్ నౌన్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి చాక్లెట్, కార్, మొబైల్, గర్ల్, మ్యాన్. ఇందులో చాక్లెట్లో 5 స్టార్ అనేది ఒక ప్రాపర్ నౌన్, కార్లో హోండా అనేది ఒక ప్రాపర్ నౌన్, మొబైల్లో శాంసంగ్, కార్లో రజియా అనే ఒక నేమ్, మ్యాన్లో సుందర్ అనే ఒక నేమ్. ఇందులో ప్రాపర్ నౌన్స్ని పిక్ చేయమంటున్నాడు. శ్రీకృష్ణదేవరాయ, విజయనగరం అండ్ శారద, తెనాలి రామ్, ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అండి. కామన్ నౌన్స్ వచ్చేసి బాక్స్, హౌస్, గార్డెన్, విలేజ్, ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్, read the following sentence and observe the capital letters. The thieves heard the conversation, became very happy. They waited patiently for Tenali Rama and his wife to put the bags into the well. We use the capital letters in the following conditions. సో క్యాపిటల్ లెటర్స్ ఏ సందర్భంలో వాడతారు? నేమ్స్ ఆఫ్ పర్సన్స్ ఉన్నప్పుడు, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ ఉన్నప్పుడు, ద వర్డ్ వన్ ఉన్నప్పుడు, అట్ ద బిగినింగ్ ఆఫ్ సెంటెన్స్ అయినప్పుడు, నేమ్స్ ఆఫ్ హాలిడేస్ అప్పుడు, నేమ్స్ ఆఫ్ మంత్స్ అండ్ డేస్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన గ్రామర్లో ఇటువంటి విషయాల గురించి మనకు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా ఆన్సర్ చేసేయవచ్చు. క్యాపిటల్ లెటర్స్ ఏ సందర్భంలో వస్తుంది? పర్సన్ నేమ్స్ ఉన్నప్పుడు క్యాపిటల్ లెటర్ వస్తుందండి. ప్లేసెస్ నేమ్స్ ఉన్నప్పుడు క్యాపిటల్ లెటర్ రాయాల్సి ఉంటుంది. ది వర్డ్ వన్ ఉన్నప్పుడు, ద వర్డ్ వన్ కాదు, ఐ ఉన్నప్పుడు, ఐ ఎక్కడైనా సరే క్యాపిటల్ లెటర్ రాయాలి, ఇట్లా స్మాల్ లెటర్ రాయకూడదు. సో ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్లోనే రాయాలి. అట్ ద బిగినింగ్ ఆఫ్ సెంటెన్స్లో, అంటే సెంటెన్స్ స్టార్టింగ్ అప్పుడు మనము క్యాపిటల్ లెటర్ రాయవలసి ఉంటుంది. హాలిడేస్ ఏవైతే ఉంటాయో, సండే, మండే, దీపావళి హాలిడే, ఇలా ఏవైతే హాలిడేస్ ఉంటాయో అక్కడ మనకు క్యాపిటల్ లెటర్స్ని రాయవలసి ఉంటుంది. నేమ్స్ ఆఫ్ మంత్స్ అండ్ డేస్, సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, ఇట్లా డేస్ నేమ్స్ రాసేటప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఉంచాలి. అదేవిధంగా మంత్స్ రాసేటప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ని ఉంచాల్సి ఉంటుంది. రీరైట్ ద సెంటెన్స్ బై యూజింగ్ క్యాపిటల్స్ వెర్ ఎవర్ నెసరీ అంటున్నాడు. సో ఇక్కడ ఎక్కడ రాస్తామండి? హీ దగ్గర క్యాపిటల్ లెటర్ రాయాలి. సో హెచ్ దగ్గర, కోహ్లీ, కే అనే దగ్గర మనం క్యాపిటల్ లెటర్ని రాయవలసి ఉంటుంది. ఐ క్యాపిటల్ లెటర్ రాయాలి. అండ్ విశాఖపట్నం కూడా వి అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. వి సెలబ్రేట్, వి క్యాపిటల్ లెటర్ ఉండాలి. క్రిస్టమస్ అనేది కూడా క్యాపిటల్ లెటర్లో ఉండాలి. డిసెంబర్ కూడా క్యాపిటల్ లెటర్లో ఉండాలి. ఐ ఆమ్ గోయింగ్ టు బెంగళూరు అని సండేలో ఐ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. బెంగళూరు అనేది క్యాపిటల్ లెటర్లో ఉండాలి. సండే కూడా క్యాపిటల్ లెటర్లో ఉండాలి. సో అది మనం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు. ఇంకా ఇది రైటింగ్కి సంబంధించిన, ఇది మనకు
ఎగ్జామ్లో అంతగా అడిగే అవకాశం లేదు. సో ఈ వర్డ్స్ని గురించి నేర్చుకోమని చెప్పేసి అంటున్నాడు. ఇది కూడా మనకు అంతగా అవసరం లేదు, జస్ట్ మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. ఒకసారి చదవండి. థీవ్స్, జ్యువెలరీ, గార్డెన్. మనకు కొన్నిసార్లు స్పెల్లింగ్స్ అనేవి రాకపోవచ్చు, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. జ్యువెలరీ స్పెల్లింగ్ ఏంటి, గార్డెన్ డిఫికల్టీ, రివార్డ్, ప్యాలెస్, కపుల్, స్టోన్స్, డ్రా, ఇలాంటి వాటి యొక్క స్పెల్లింగ్స్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది కూడా టేక్, మేక్, బేక్, గ్రేట్, షేప్, రేట్, ఫేట్, మెయిల్, గ్రేట్, వెయిట్, సేల్ అనే వాటి గురించిన ఏవైతే వర్డ్స్ ఉంటాయో ఇవి ఉన్నాయి కదా, వీటి యొక్క స్పెల్లింగ్స్ని, వాటి యొక్క మీనింగ్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. సో ఇది ఓవరాల్గా మనకు ఫస్ట్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇలాగే మన సిరీస్ అనేది కంటిన్యూ అవుతుందండి. మనకు డిఎస్సి వరకు కూడా 10th వరకు చెప్పే ప్రయత్నం చేద్దాం. సో ఎవరైతే ఛానల్ని, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుందండి. సో అప్డేట్స్ ఏవైతే ఉంటే మీకు వెంటనే అందించబడతాయి. సో వీటి మీద అన్నింటికి కూడా, ఇందులో ఉన్న క్వశ్చన్స్ అన్నింటికి కూడా ఆన్సర్ చేస్తూ మనం మెటీరియల్ అయితే రిలీజ్ చేసుకుందాం. సో తొందరలోనే మెటీరియల్ కూడా రిలీజ్ అవుతుంది. సో అలాంటి అప్డేట్స్ కూడా మీకు రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.